హిందూ ధర్మ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. దశాబ్దాల నాటి వివాదానికి తెరదించి రామ జన్మభూమి రాముడిదే అంటూ తేలిన సందర్భంగా ఆలయ నిర్మాణంలో భాగంగా ఆగస్టు 5న అంటే ఈ రోజున పుణ్య గడియల్లో ఆలయ పునాదులకు శ్రీకారం చుట్టారు. అయోధ్య రామ మందిర చరిత్ర ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవడం అవసరం. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఈ విషయాలు మనలో చాలా మందికి తెలియవు. ఈ విషయాలేంటియో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. మరి అసలు ఈ అయోధ్య పట్టణం ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చరిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఆ అయోధ్యాపురి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే ఆ అయోధ్య నగరము. అయోధ్య నగరము ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణము. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము. రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాల్లో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడ్డది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలియజేస్తున్నాయి. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకొని ఆ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాల్లో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి. అథర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, ఇది స్వర్గ సమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం రాజు మాంధాత సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్య వాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్ పరిపాలనతో ఘనతను తీసుకువచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంతో విఘ్నం వైదొలగించి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. అనంతరం వచ్చిన రఘుమహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యారు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనవడు దశరథుడు, దశరథుడి కుమారుడు శ్రీరామచంద్రుడు. అతి పురాతన నగరాల్లో అయోధ్య ఒకటి. ఈ నగరం పతిత పావని అయిన గంగా నది తీరంలో ఉంది. అలాగే సరయు నది కుడి వైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకొని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాల్లో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత్ మానసులో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. తమిళ కవి కంబరు రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆల్వార్లు ఈ నగరాన్ని తమ రచనల్లో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పడలిప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. మహారాజైన ఆయుధ్ పురాణాల్లో శ్రీరాముని పూర్వీకుడిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చిందని, ఆయుధ్ అపరిచితుడు కనుక ఆ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే
జయించ శక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలిలో ఆయోజిహ అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థం ఇస్తుంది. పురాణాలు గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. కామన్ ఎరా మొదటి శతాబ్దాల్లో ఈ నగరం సాకేతపురం అని పిలువబడింది. పూర్వం 127లో సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడి కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫ్యాక్షన్ అన్న పేరుతో పిలిచారు. చైనా సన్యాసి హుయాంగ్షాంగ్ పూర్వం 636లో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నారు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్నది స్పష్టం కాలేదు. మొఘల్ పాలన కాలంలో గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం అయోధ్య, అజోదియా అని పిలువబడింది. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా, అయుత్ ప్రాంతాల్లో ఒక భాగంగా ఉండేది. ఇక అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలంటే రిక్షాలు మాట్లాడుకొని వాటిలో వెళ్ళి చూడాలి. రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు, మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు. రామ జన్మభూమిని కూడా అలాగే చూడాలి. సరియూ నది స్నానఘట్టం. ఇక్కడ సరియూ నదిలో తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. సరియూ నది జలాలు తేటగాను శుభ్రంగాను ఉంటాయి. రామ జన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం. ఇక్కడ రామ జన్మభూమిలో వివాదం ముగిశాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి. అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200కు పైగా గోవులు ఉన్నాయి. ఈ గోక్షీరం ఆశ్రమ నిర్వహణకు ఉపయోగించబడతాయి. కౌసల్యాదేవి మందిరం. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం నిర్మించబడి ఉంది. ఈ మందిరంలో కౌసల్యాదేవి దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం. హనుమత్ మందిరం. ఇక్కడ ఉన్న హనుమాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూనే ఉంటుంది. వాల్మీకి మందిరం. వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం. ఇక కనకమహల్. సీతారాముల వివాహ అనంతరం అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి, దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇవ్వబడిందని, ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని, విక్రమాదిత్యుడు సరియు నదిలో స్నానం ఆచరించి అయోధ్య నగరంలో ప్రవేశించిన తర్వాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్ళకు కట్టినట్లు గోచరమయ్యాయని, తర్వాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించారని తెలుస్తోంది. హనుమంతుని ఆలయం. రామచంద్ర పట్టాభిషేకం తర్వాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తర్వాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని, అక్కడ ప్రస్తుతం ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. పురాణ ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం కూడా ఉంది. రామ జన్మభూమి. బాబ్రీ మసీద్ నిర్మించిన ప్రదేశంలో రామ జన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి. అత్యంత రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉంటాయి. అలా పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడ నిలవడానికి రక్షణ సిబ్బంది అనుమతించదు. సెల్ ఫోన్, కెమెరాలు, పెన్నులు వంటివి కూడా లోపలికి అనుమతించరు. లోపల కనీసం 2-3 కిలోమీటర్లు నడవాలి. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు దీన్ని నివారించలేకపోయినా ఆయనకిది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. అలాగే 9/11/2019 అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్ కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద 3 నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి
చేయండి అంటూ అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.